ఈ నిర్లక్ష్యపు చావులకు బాధ్యులెవరు? విచారణలు ఏమయ్యాయి? ఎవరిపై చర్యలు తీసుకున్నారు? ఇటీవల ఉమ్మడి జిల్లాలో దారుణాలు, ఆయా ప్రభుత్వ శాఖల్లో నిర్లక్ష్యపు మరణాలు, వరుసగా శిశువులు, విద్యార్థి మృత ఘటనలు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల డిమాండ్. పోతే పోని, పోయే ప్రాణాలు మనవి కాదు కదా అన్నట్టుగా ఉంది ఉమ్మడి జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధుల తీరు. ఇటీవల ఉమ్మడి విజయనగరం జిల్లాలో శిశువులు, హాస్టల్ విద్యార్థుల మృతి చెందిన వరుస ఘటనలు చూసే ఉన్నాం. కానీ ఆ ఘటనలు వెనుక బాధ్యులు ఎవరనేది జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటి వరకు ప్రకటించలేదు సరికదా. వాటిపై శాఖాపరమైన కనీస చర్యలు కూడా చేపట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఉమ్మడి జిల్లాలో శిశువులు, విద్యార్థులపై దారుణాలు సృష్టించుతున్న ఘటన జరిగి వెంటనే హడావిడి చేసి తర్వాత మమా అనిపిస్తూ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తున్నారు. ఎస్కోట, చీపురుపల్లిలో శిశు మరణాలు, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో వసతి గృహ విద్యార్థుల మరణాలు జరిగినా నేటికి వాటిపై విచారణ, బాధ్యులపై చర్యలు మాత్రం శూన్యం. ఘటన జరిగినప్పుడు హడావిడి చేసే ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ తరువాత సంగతే మార్చి అదిగో ఇదిగో అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఎస్కోట ప్రైవేట్ ఆసుపత్రి కొలపర్తిలో శిశువు పేగులు బయటకు తీసిన ఘటన మరువక ముందే చీపురుపల్లి ఆసుపత్రిలో యూట్యూబ్ చూస్తూ నర్సులు ఆపరేషన్ చేసి మరో శిశువు ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారణమవటం జిల్లాలో సంచలనం రేపింది. ఈ రెండు ఘటనలపై ఇంతవరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, బాలల హక్కుల కమిషన్ చైర్మన్ విచారణలకు ఆసుపత్రి యాజమాన్లు సహకరించకుండా రాజకీయ పలుకుబడితో ఒత్తిళ్లు తెస్తూ ఏదోలా తప్పించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారని అంతా పెదవిరుస్తున్నారు. ఇదిలా ఉండగా వసతి గృహ విద్యార్థుల మరణాల సంగతి అంతే. ఇటీవల విజయనగరం జిల్లా కేంద్రంలో కాటవీధి బీసీ వసతి గృహ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నేటికి పోస్ట్ మార్టం నివేదిక, వసతి గృహ అధికారిపై చర్యలు ఏమయ్యాయి అని విద్యార్థి సంఘాలు, నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు జయరావు కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడిని. గత ఆదివారం ఉదయం కాటసాని వీధిలో ఉన్న బీసీ చిన్నపిల్లల హాస్టల్లో కొంతాల శ్యామలరావు అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ మృతి సాధారణమైందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మినిస్టర్ గారు కూడా ఇదే విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఘటన జరిగిన వారం రోజుల నుంచి విద్యార్థిని ఆ వార్డెన్ జానకిరామ్ గారు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. విద్యార్థి దగ్గర డబ్బులు దాక్కోవడం, విద్యార్థి కనీసం పాఠశాలకు వేసుకెళ్ళడానికి చెప్పులు కూడా లేకుండా వార్డెన్ అతన్ని వేధింపులకు గురి చేశాడు. ఘటన జరిగిన ముందు రోజు రాత్రి విద్యార్థికి అలాగే వార్డెన్కి గొడవ జరిగింది. హాస్టల్లో ఉన్న మౌలిక సదుపాయాలపై విద్యార్థి ప్రశ్నించాడని, రేపటిలోపు నీ అందు చూస్తానని వార్డెన్ బెదిరించాడు. అదే తర్వాత రోజు ఆ విద్యార్థి మరణించడం జరిగింది. కాబట్టి ఈ విద్యార్థి మృతిపై ఎస్ఎఫ్ఐగా మాకు, అలాగే ఆ హాస్టల్ విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి. తక్షణమే ఈ విద్యార్థి మృతిపై విచారణ వేగవంతం చేయాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అదే సందర్భంలో గతంలో పోసపేటరాగ హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఇదే వార్డెన్ చేతిలో ఒక విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వార్డెన్ వేధింపులు తట్టుకోలేక ఇప్పుడు మరో విద్యార్థి, ఇంకెంతమంది విద్యార్థులు బలవ్వాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ వార్డెన్ని సస్పెండ్ చేసి ఇతనిపై క్రిమినల్ చర్యలు నమోదు చేయాలి. దాంతోపాటు విద్యార్థిని కోల్పోయి ఆ విద్యార్థికి తల్లి లేదు, తండ్రి ఒక్కడే ఉన్నాడు. తల్లి కూడా సంవత్సరం క్రితం మరణించింది. ఆ విద్యార్థి చెల్లి కూడా మరణించింది. విద్యార్థి కుటుంబానికి ఎటువంటి ఆధారం లేదు. తక్షణమే విద్యార్థి యొక్క కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల నష్టపరిహారం అందించాలి. ఈ డిమాండ్లన్నిటి కోసం ప్రభుత్వం ఆలోచించాలి. లేని ఎడల విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని, హాస్టల్ విద్యార్థుల్ని ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. దీనికి జిల్లా విద్యా యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తుంది. విద్యార్థితో వార్డెన్ తరచూ ఘర్షణ పడేవారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తూ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని పలుమార్లు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా వసతి గృహ విద్యార్థులు 2 మృత్యువాత పడ్డారు. దీంతో మంత్రి వెళ్లి పరామర్శ చేసొచ్చారు. అయితే దీనిపై అక్కడ కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయినా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చారు వెళ్లారు అన్నట్టు వ్యవహరిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే పునరావృతం కాకుండా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇకపైన అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని అంతా కోరుతున్నారు.